ఏషామింది వరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహాత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యకం సర్వం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగరామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైరసిజాం వందే ముకుంద ప్రియాం. అక్షతలు గౌరమ్మ పైన వేసి నమస్కారం చేసుకోండి, చేతులు జోడించండి. ఓం లక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఓం నమః. ఓం మాతా పితృభ్యో నమః. ఓం శ్రీమన్ మహాగణాధిపదేవతాభ్యో నమః. ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రదేవతాభ్యో నమః. ఓం శ్రీ అష్టలక్ష్మీ దేవతాభ్యో నమః. అమ్మ మళ్ళీ 2 నక్షత్రాలు తీసుకోండి. ఓం సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. గౌరమ్మ పైన నమస్కారం చేసుకోండి. ఓం సర్వంతు దేవానాం గమానాత్సంతు రక్షసాం కురు ఘంటారావం తత్ర దేవతా స్వానలాంఛనం ఆగమాత్సంతు దేవానాం గమానాత్సంతు రక్షసాం కురు ఘంటారావం తత్ర దేవత సుతలం ఛందః ఆసనే వినియోగః. అక్షంతలు వాసన చూసి వెనక్కేసుకోండి. ఆసనే వినియోగః అనంతాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మ ఋషి ముక్కుతో ఏలు పట్టుకోండి. ఓం భూ ముక్కు పట్టి ఈ వేలతో మాత్రమే. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మమః ఓం జనః ఓం తవః ఓం సత్యం ఓం తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువం. చేతిలోకి నీళ్లు తీసుకోండి. నీళ్లు ఉన్న వారు నీళ్లు తీసుకోండి. నీళ్ళు లేని వారు కనీసం చుక్క నీళ్ళన కంటకు అద్దుకోండి. ఆచమ్యాం. ఓం గోవిందాయ నమః. అమ్మ నీళ్లు తీసుకొని 3 సార్లు పుచ్చుకోవాలి. ఒకసారి కింద వదిలేయాలి. వీటిని ఆచమనము అంటారు. లోపల ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం శిరవః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అదోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ. మమ అంటే నా యొక్క, నా కొరకు, నేను అనర్థం. మమ ఉపాత్త సమస్త దుర్దక్షయద్వార శ్రీమన్ మహాగణాధిపదేవతా ప్రీతత్యం శ్రీమన్ మహాగణాధిపదేవతాముద్దిశ్యం శ్రీ వరసిద్ధి వినాయక దేవతే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే వినాయక మంటప సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారీక చాంద్రమానేన శ్రీ నందన నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదితౌ సిద్ధ్యర్థం యథాశక్తి అష్టలక్ష్మి నక్షత్రం నీళ్ళు కూడా కింద వదిలేసేయండి. అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యత్యం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పరపురుషార్థ సిద్ధ్యత్యం మనోవాంఛ ఇష్టకామ్యార్థ సిద్ధ్యత్యం శ్రీ అష్టలక్ష్మీ దేవతాం శ్రీమన్ మహాగణాధిపదేవత సంపూర్ణ కృపా కటాక్ష సిద్ధ్యత్యం యథాశక్తి అష్టలక్ష్మీ దేవత వ్రత పూజాంచ కరిష్యే. కంకణం కట్టుకోండి. కలశానికైనా మీ చేతికైనా ఇప్పుడు కట్టుకోవాలి. అయితే కంకణం ఎందుకు కట్టుకోవాలంటే నేను ఈ దీక్ష చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని చెప్పడానికి కంకణం. కంకణం ఉంటే అది చేస్తున్నట్టుగా గుర్తు అంటారు అన్నట్టు. కంకణ ధారణ అంటే ఓం బాలాయ నీలవశపే నవకం. పెళ్ళైన వాళ్ళందరూ కూడా ఎడమ చేయి కట్టుకోవాలి. చాలా మంది కంకణం పెళ్ళైన కుడి చేయి కట్టుకుంటారు. కానీ కంకణం అందరూ కూడా స్త్రీలు పెళ్ళైనటువంటి వారు అందరూ కూడా ఎడమ చేయికి పట్టుకోవాలి. పెళ్లి కాని అమ్మాయిలు మాత్రమే కుడి చేయికి కట్టుకోవాలి. మగవాళ్ళు అయితే పెళ్ళైన వాళ్ళందరూ, పెళ్లి కాని వారు, పెళ్లి అయిన వారు కుడి చేయికి కట్టుకోవాలి. ఓం ఆత్మజాయ నవనీతముషే నమస్తే కంకణ ధారణ దేవతాభ్యో నమః. కంకణ ధారణ అంచ కరిష్యే. అత తదౌదేన కలశారాధనం కృత్వా. మీ దగ్గర నీళ్లు ఉంటే నీళ్ళ లోపల పసుపు కుంకుమ అక్షతలు వేసి దానిపైన చేయి. కలశస్య ముఖే విష్ణువు కంఠే రుద్రస్సమాశతః మూలే తత్రే స్థితో బ్రహ్మ మధ్యే మాతృణాస్తః కుక్షౌ సాగర సర్వే సప్తద్వీపా సుందర ఋగ్వేదో యజుర్వేదో సాగరి సరస్వతే నర్మదా సింధు కావేరీ జలేస్మన్నిదం సన్నిధం కురుం కావేరీ తుంగభద్రాచాం కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాత పంచగంగ ప్రకీర్తతాం. చేసేయండి. ఆయంత కలశోదికేన ఆ పుష్పచేతాం సంప్రోక్షాం. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వః యస్యాత్ పుండరీకాక్షం శుచిహీం సర్వం శుచిర్భవతు. తదౌదేన కార్య నిర్విఘ్నేనాది ఫలసిద్ధ్యత్యం యథాశక్తి శ్రీమన్. 2 అక్షంతలు తీసుకోండి.
మనం ఏ కార్యం చేసినా వినాయకుడిని పూజించాలి. స్వామి వినాయక, ఈనాటి మా యొక్క అష్టలక్ష్మి వ్రతం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగి మాకు సకల శుభాలు చేకూర్చండి ప్రార్థిస్తూ ముందు విఘ్నేశ్వరుని నమస్కారం చేసుకోండి. జై బలో శ్రీ గణేష్ భగవానికి జై. హరి ఓం. ఓం విశ్వక్సేనం సకలవాంగం ధ్యాయేత్ దేవం వినుతర్యం సూత్ర విద్యాసవేతం భాగేశత్యాసు మనః సర్వాతనాముగ్రవే యం నత్వా తేనం తమాశ్రయేత్ శుక్లాం ధరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఏకదంతముపాస్మహే. ఓం గణానాం త్వాం గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తవం జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి గణాధిపతయే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తోంతరజాయతే. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. అద శ్రీ అష్టలక్ష్మీ దేవతాభ్యో నమః. శ్రీ అష్టలక్ష్మీ దేవతా కలశ స్థాపయామి పూజయామి. అందరూ కూడా కలశం పైన చేయబెట్టండి. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహాం తాం ఆవహ జాతవేదో లక్ష్మీం మనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గాముష్వం పురుషానకం అశ్వపూర్వాం రతమద్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీం ఉపహ్యవ్యే శ్రీర్మాం దేవీం యుషితాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామాత్వాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్వేణశ్వతాం తామృణీం ఆదిత్యవర్ణే తపసోదిజాతో వనస్పతిస్తవ వృక్షోత బిల్వక తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాచ బాహ్యా అలక్ష్మీం ఉపైతుమాన్ దేవ సహకీర్తిష్టమనినా సహ ప్రసన్నోభవ స్థిరాసనం. ఓం శ్రీ అష్టలక్ష్మీ దేవతాభ్యో కలశ స్థాపయామి పూజయామి. అమ్మరు నక్షత్రం తీసుకోండి. అష్టలక్ష్మి అమ్మవారికి చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. మాతర్నమామి కమలే కమలాయదాక్షి శ్రీ విష్ణు కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భగౌరీం లక్ష్మీం ప్రసీద సతతం నమః. నీళ్లు చిలకరిస్తూ ఉండండి. నీళ్లు అలా ఎలా వేసామంటే వేసామా అంటే వేసామన్నట్టుగా మాత్రమే వేయాలి. హరి హరి ఓం. ఓం గంధద్వారాం దుర్వీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీం మనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గాముష్వం ఉపమన్వస్వమై శ్రీశయతాం యశః కర్తమేన ప్రజాభూతా మయి సంభవ కర్తవాం శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్రగంధ జిజ్ఞానీం చిక్లే తవ సమే గృహే నిశదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్తాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహాం తాం ఆవహ జాతవేదో లక్ష్మీం మనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతాఖ్యో ఓదాస్వోష్ణి ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. అమ ఆపండి. యథాశక్తి పంచామృత తేయ సోమం పిబ సోమం పిబురుద్రః సోమంది సత్య సోమినో మఖ్యం దదాతు సోమినీం నక్రోతో నతమాత్సర్యం నలోభో నాశుకామతి భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీ సూక్తం జపేత్ సదా వర్షంతు తే విభావరతివో అభ్యస్య విద్యుతః రోహంతు సైర్వీర్యాం యవ బ్రహ్మ దిశోజహి పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయదాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వనా లక్ష్మీ దివ్యైకజేంద్రైర్మణి గణికటితై స్థాపితా హేమకుంభై నిత్యం సా పద్మహస్తాం మమ వసతి గృహే సరైలోక్య కుటుంబణీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధ లక్ష్మీర్ మోక్ష లక్ష్మీం జయ లక్ష్మీం సరస్వతీం శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్న మమ సర్వదా పరాం కుశౌ పాశమధీతి ముద్రాం కరీర్వహంతే దేవతాభ్యో నమః. పంచామృత శుద్ధోదక స్నానం సమర్పయామి. చిలకరించండి. గంధాన్ ధారయామి. ఆ తర్వాత పసుపు వేయండి. ఆ తర్వాత కుంకుమ వేయండి. ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యమిష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాంతా వికోపక్వయే శ్రియం గంధాన్ ధారయామి. ముందు గంధం వేయండి. ఆ తర్వాత పసుపు వేయండి. ఆ తర్వాత కుంకుమ వేయండి. గంధాన్ ధారయామి. హరిద్రాది చూర్ణం సమర్పయామి. కుంకుమ విలేపనం సమర్పయామి. మీరు తెచ్చినటువంటి జాకెట్ ముక్కను ఒకసారి చేతితో ముట్టుకోండి. వస్త్రం సమర్పయామి. రెండు నక్షత్రాలు తీసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రాజాపతిర్యం సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తుతే జహాం. రెండు నక్షత్రండి. అలంకరణార్థ అక్షితా నమస్కారం సమర్పయామి. అది ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం మాత్రమే, ఒక పుష్పం రెక్క మాత్రమే.
ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి ఓం వదనమాత్రే నమః స్తనౌ పూజయామి ఓం లలితాయై నమః భుజాన్ పూజయామి ఓం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి ఓం శ్రీయే నమః ఓం పూజయామి ఓం కమలాలయాయ నమః శిరః పూజయామి నమః అతాంగ పూజాంచ కరిష్యేమ. చేతిలో ఉన్న మొత్తం పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. చేతిలో ఉన్నవి మాత్రమే అమ్మవారి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. శ్రీ అష్టలక్ష్మీ దేవతాభ్యో నమః అతాంగ పూజాంచ కరిష్యేమ. అత మహాలక్ష్మి అష్టోత్తర శతనామ పూజాంచ కరిష్యే. చేసేటువంటి మహాలక్ష్మి అష్టోత్తరం. వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూత హిత ప్రదాయై నమః ఓం శర్గాయై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాచయై నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మోపవాయై నమః ఓం పద్మాయై నమః ఓం శుచయే నమః ఓం స్వాహాయై నమః ఓం స్వదాయై నమః ఓం శుభయే నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్మయే నమః ఓం లక్ష్మీ నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం విభావత్యే నమః ఓం ఆదిత్యే నమః ఓం దిత్యే నమః ఓం దీప్తాయై నమః ఓం వసుదాయై నమః ఓం కమలాయై నమః ఓం వసుదారణ్యే నమః ఓం కాంతాయై నమః ఓం కామాక్షే నమః ఓం అనుకృతాయై నమః ఓం బుద్ధయే నమః ఓం అనగాయ నమః ఓం హరివల్లభాయ నమః ఓం అశోకాయ నమః ఓం అమృతాయ నమః ఓం దీప్తాయ నమః ఓం లోకశోక వినాశిన్యే నమః ఓం ధర్మనిలయాయ నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మహస్తాయ నమః ఓం పద్మాక్షే నమః ఓం పద్మసుందర్యే నమః ఓం పద్మోభవాయ నమః ఓం పద్మముఖే నమః ఓం పద్మనాభప్రియాయ నమః ఓం రమాయ నమః ఓం పద్మమాలధరాయ నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయ నమః ఓం సుప్రసన్నాయ నమః ఓం ప్రాసాదాభిముఖే నమః ఓం ప్రభాయై నమః ఓం పుష్టయే నమః ఓం శివాయై నమః ఓం శివగత్యే నమః ఓం సత్యే నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనిన్యై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతి పుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శ్రీయే నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం వరారోహాయై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళాయై నమః ఓం దేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః ఓం విష్ణుపత్నే నమః ఓం ప్రసన్నాక్షే నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపద్రవవారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అమరు నక్షత్ర నమస్కారం చేసుకోండి. నానావిధ పరిమళ పత్ర పుష్పాని సమర్పయామి. శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. పూజిత సద్గుణవర్షిణి శాంతమతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయ మాం. శ్రీ ఆదిలక్ష్మి జయ పాలయ మాం. అనాదిమూర్తిరంభోజ మంభోజా గర్భవాసినీం అంబోజ జననవాణి మందోరు గర్భమాతృకాం కరుణాలవభో నిర్విక్తి భక్త సర్వకామ ప్రదాయిని ఆవాహయామి దేవేశీం ఆదిలక్ష్మీ నమోస్తుతే. అమ్మ అక్షంతలు అమ్మవారి పైన వేసి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ ఆదిలక్ష్మి దేవతాభ్యో నమః. చేతులు జోడించండి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. పాదయోపాద్యం హస్తయో అర్ఘ్యం ముఖే ఆచమన్ పంచామృత శుద్ధోదక స్నానం గంధం హరిద్రాదిచూర్ణం కుంకుమ విలేపనం వస్త్రం యజ్ఞోపవీతం సర్వాభరణాం సమర్పయామి. అమ్మ ఈ చిట్కడితో కుంకుమ మాత్రమే తీసుకోండి. కుంకుమ మాత్రమే పక్కగా వేసుకోండి. కుంకుమ మాత్రం ప్రత్యేకంగా వేసుకోండి. మిగతాయి ఒక దగ్గర వేసినా పర్వాలేదు. ఆ కుంకుమ మీరు నిత్యం బొట్టుగా ధరించవచ్చు. హరి ఓం. ఓం శ్రీకాంతే నమః. ఓం శివసందాత్రే నమః. ఓం శ్రీ లకార పంకచుకీషాయై నమః.
ఓం శ్రీప్రదాయై నమః ఓం శ్రితమందారాయై నమః ఓం శ్రీకర్యై నమః ఓం సిద్ధరూపిణ్యై నమః ఓం జితకోటిరతి సౌందర్యాయై నమః ఓం జీవనారాగహేతవే నమః ఓం జీవనాయై నమః ఓం జీవితాయై నమః ఓం జీవాయై నమః ఓం జీవకాయై నమః ఓం జిశివాయై నమః ఓం సుఖమాలాయై నమః ఓం సుప్రియాయై నమః ఓం సురసేవితాయై నమః ఓం అష్టలక్ష్మీ స్వరూపాయై నమః ఓం ఆదిమూర్తే నమః ఓం అనాహతాయై నమః ఓం అచితాయై నమః ఓం విజితాయై నమః ఓం సర్వజిత్యై నమః ఓం దాసీభూత సురంగణాయై నమః ఓం విష్ణుపత్నే నమః ఓం విశ్వరాజ్ఞే నమః ఓం వేదాంత సంచారిణ్యే నమః ఓం వేదమాతాయై నమః ఓం విశ్వమాతాయై నమః ఓం అనంతానందధ్యాయిన్యే నమః ఓం నిత్యప్రకాశిన్యే నమః ఓం స్వప్రకాశ స్వరూపిణ్యే నమః ఓం హృల్లేకాయై నమః ఓం పరమాయై నమః ఓం శత్రుకాయై నమః ఓం శక్త్యై నమః ఓం మాతృకా బీజరూపిణ్యే నమః ఓం యజ్ఞ విద్యాయై నమః ఓం మహావిద్యాయై నమః ఓం గుహావిద్యాయై నమః ఓం ఏకావత్యై నమః ఓం జ్యోతిష్మతే నమః ఓం మహామాతాయై నమః ఓం సర్వమంత్ర ఫలప్రదాయై నమః ఓం గాయత్ర్యై నమః ఓం సోమసంబుత్ర్యై నమః ఓం సావిత్ర్యై నమః ఓం ప్రణవాత్మికాయై నమః ఓం శాంకర్యై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం బ్రహ్మాయై నమః ఓం సర్వదేవ నమస్కృతాయై నమః ఓం జయాయై ఓం విజయాయై నమః ఓం జయంతియాయై నమః ఓం అపరాజితాయై నమః ఓం అష్టాంగ యోగిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం నిర్విజాయై నమః ఓం ధ్యానగోచరాయై నమః ఓం సర్వతీర్థస్థితాయై నమః ఓం శుద్ధాయై నమః ఓం సర్వపర్వతవాస ఓం సుహాయై నమః ఓం అమావాస్యాయై నమః ఓం పూర్ణిమాయై నమః ఓం అనుమత్యై నమః ఓం ద్యుత్యై నమః ఓం శ్రీవాల్యే నమః ఓం విశాలాక్షే నమః ఓం రక్షోజ్ఞే నమః ఓం సృష్టికారిణ్యే నమః ఓం పుష్పవిద్రావణ్యే నమః ఓం దేవ్యే నమః ఓం సర్వోపద్రవనాశిన్యే నమః ఓం శారదాయై స్వర్ణవర్ణాయై నమః ఓం నిరీశ్వర్యే నమః ఓం శ్రీ ఆదిలక్ష్మీ దేవతాభ్యో నమః లక్ష్మీం జయలక్ష్మీం సరస్వతీం శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదాం. శ్రీ మారేడుపల్లి వినాయక యూత్ అసోసియేషన్ వారు గత 34 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రదేశంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా చేస్తున్నారు. ఈ సంవత్సరం 34వ సంవత్సరం. ప్రతి సంవత్సరం కూడా ఏదో విధంగా వైభవంగా జరుగుతూ ఉంటుంది. 11 రోజుల పాటు విఘ్నేశ్వరునికి ఉదయము సాయంత్రము సహస్రనామార్చన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో నవరాత్రుల లోపల ఏకాదశి రోజు ఆ యొక్క వినాయకుని మంటపంలో సత్యనారాయణ సంవ్రతం జరుగుతుంది. ద్వాదశి రోజు మహాగణపతి రుద్రాభిషేకము మహాగణపతి హోమము జరుగుతుంది. ఆ తర్వాత శుక్రవారం నాడు అంటే అందులో వచ్చే నవరాత్రులు వచ్చే ఏదైనా ఒక శుక్రవారం నాడు ఈ యొక్క అష్టలక్ష్మి వ్రతం చేయడం జరుగుతుంది. అష్టలక్ష్మి అంటే మనకి 8 లక్ష్ములు అష్ట ఐశ్వర్యములు అని అంటారు. ఒక మనిషి సుఖంగా జీవించడానికి ఈ 8 ఐశ్వర్యములు అవసరము. అష్ట ఐశ్వర్య ప్రాప్తిరస్తోని పెద్దలు ఆశీర్వదిస్తూ ఉంటారు. ఒక మనిషి సుఖంగా బ్రతకడానికి అష్ట ఐశ్వర్యములు కావాలి. ఆ లక్ష్మిని 8 స్వరూపాలుగా వర్ణిస్తూ అష్టలక్ష్మి వ్రతం చేయడం జరుగుతుంది. ఈ వ్రతాన్ని పూర్వకాలంలో ఇంద్రుడు చేశాడని పురాణాల్లో చెప్పడం జరుగుతుంది. అసురుల నుంచి వారి దెబ్బలకు తట్టుకోలేక ఆ యొక్క అమరావతిని వదిలేసి పాతాళంలో దాక్కున్నటువంటి ఇంద్రుడిని చూసి నారద మహాముని అడుగుతాడు, మీరు స్వర్గాధిపతి ఉన్న ఇంద్రుడు కదా, ఇక్కడ ఉన్నారు ఏమిటి అని అడిగేసరికి అప్పుడు స్వర్గాధిపతి నరదుల వారు ఇంద్రుడిని అడుగుతాడన్నట్టు, మీరు ఇంత గొప్పవారండి పాతాళంలో దాక్కున్నారు ఏమిటి అని అంటే, నేను ఒకసారి లక్ష్మిని అవమానించడం జరిగింది. దూర్వాస మహాముని వైకుంఠానికి వెళ్ళి పారిజాత పుష్పాన్ని తీసుకొని వచ్చి నాకు బహుమతిగా ఇస్తే దాన్ని నేను తృణీకరించి తీసివేయడం జరిగింది. అది నా యొక్క ఏనుగు కింద పడి నురిగి నుజ్జు అయిపోతే అప్పుడు ఆ యొక్క దూర్వాస మహాముని నన్ను శపించాడు, నీకు అష్టదరిద్రం సంభవించుగాక అని చెప్పి శపించడం జరిగింది. ఆ శాప ప్రభావం చేత అష్టలక్ష్ములు పోయి అష్టదరిద్రం సంభవించింది. అప్పటి నుంచి నేను దరిద్రునిగా ఉండడం చేత నాలో శక్తి సన్నగిల్లడం చేత అప్పుడు అసురులు నాకై దండెత్తి నన్ను యుద్ధంలో ఓడించి నా యొక్క అమరావతి నగరాన్ని నా స్వర్గాపత్యాన్ని లాక్కొని నన్ను తరిమేశారు. నేను ప్రాణభయంతో పారిపోయి ఈ పాతాళంలో దాక్కున్నాననేసరికి అప్పుడు నారదుల వారు చెప్తారన్నట్టు, అటువంటి అష్టలక్ష్మి వ్రతం అని ఒక వ్రతం కలదు నాయన, ఆ వ్రతాన్ని చేస్తే తిరిగి నీకు ఆ యొక్క అష్టలక్ష్ములు సిద్ధించి నీకు మళ్ళీ అమరత్వం వస్తుంది, ఆ యొక్క అమరావతి నగరానికి మరి కైలాసానికి ఆ యొక్క స్వర్గాధిపత్యం నీకు లభిస్తుంది అని చెప్పేసరికి
అప్పుడు ఆ నారదుల వారే స్వయంగా పురోహితునిగా ఉండి ఆ యొక్క ఇంద్రుని చేత ఈ యొక్క అష్టలక్ష్మి వ్రతాన్ని చేయించడం జరిగింది. ఈ వ్రతం చేసినటువంటి దేవేంద్రుడు అష్టసిద్ధులు కలిగి, సిద్ధులు అని అంటారు, అష్టసిద్ధులు కలిగి ఈ అష్టసిద్ధుల బలం చేత అసురులపైకి మళ్ళీ దండెత్తి అసురుల్ని ఓడించి తిరిగి తన స్వర్గాధిపత్యాన్ని పొందాడని చెప్పి ఈ యొక్క పురాణాల్లో చెప్పడం జరిగింది. ఈ యొక్క అష్టలక్ష్ములు మొదగా చెప్పాలంటే 8 లక్ష్ముల్ని వర్ణిస్తూ ప్రప్రథమంగా చెప్తున్నటువంటిది ఆదిలక్ష్మి. ఆ తర్వాత చెప్పేటువంటి అమ్మవారు ఆదిలక్ష్మి అంటే దేవతలు క్షీరసాగరంలో చిరుకుతున్నటువంటి అమ్మవారు. అది మహాలక్ష్మి శ్రీమన్నారాయణుడు తన వక్షస్థలంలో స్వీకరించడం జరిగింది. ఆ అమ్మవారిని ఆదిలక్ష్మిగా భావిస్తారు. ఆ తర్వాత అమ్మవారిని నవధాన్య స్వరూపమైనటువంటి మనిషి మనం బ్రతకడానికి అది ఏ వంటకమైనా కావచ్చు, దేశ విదేశాల్లో కావచ్చు, అది ఏ వస్తువైనా తెలుసు, పిజ్జా, బర్గర్, అన్నం, పప్పు, లేదా అంటే దద్దోజనం, పులిహోర, నవధాన్య స్వరూపమైన షడ్ర సోపేతమైనటువంటి పంచభక్ష పరమాణికాలు ఏవైనా కానీ ఈ ధాన్యంలో 9 రకాల ధాన్యాలు వస్తున్నాయి. కాబట్టి ఈ నవధాన్య స్వరూపమైన అమ్మవారిని ముఖ్యంగా వ్యవసాయదారులు బాగా ఇష్టపడుతూ ఉంటారు. ధాన్యలక్ష్మి పూజ అంటే ఎందుకంటే వాళ్ళకు ధాన్యం సమృద్ధిగా భండాగారం బాగా నిండి ఉంటే, పంటలు బాగా పండితే వాళ్ళకు లక్ష్మి బాగా కలుగుతుంది, వాళ్ళకి డబ్బులు అవసరం, ధాన్యమే కావాలి. అటువంటి ధాన్యలక్ష్మి స్వరూపం అమ్మవారిని, రెండో అమ్మవారిని పూజిస్తే ధాన్యం సమృద్ధిగా లభిస్తుంది. డబ్బు ఉంటే డబ్బులు తినము, ధాన్యమే తింటాం. ఎంత డబ్బులు ఉన్నా కానీ బంగారం తినం, మళ్ళీ అన్నమే కొన్ని తినాలి. కాబట్టి అటువంటి అన్నం అందరికీ కలగాలని, అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అన్నమే లక్ష్మీ స్వరూపం కాబట్టి అందుకే అమ్మవారిని అన్నపూర్ణ అని అంటారు. కాబట్టి ఈ అమ్మవారిని రెండో లక్ష్యంగా ధాన్యలక్ష్మి అమ్మవారిని పూజించడం జరుగుతుంది. మూడో అమ్మవారిగా ధైర్యలక్ష్మి, ఈమెనే వీరలక్ష్మి అని అంటుంటారు అన్నట్టు. ధైర్యలక్ష్మి అంటే ఒక పని చేస్తున్నప్పుడు మనకు జయాపజయాలు అవుతుందో కాదో, ఏమవుతుందో ఏమో, ఏమంటారో ఏమో, ఇస్తారో లేదో, అవునో కాదో అని సందేహాలు మనకు రకరకాలుగా వస్తూ ఉంటాయి. ఈ అమ్మవారిని పూజించినటువంటి వారందరికీ కూడా ధైర్యం బాగా ముందుగా ఒక పని చేయాలంటే ముందు గుండె ధైర్యం ఉండాలి, అక్కడ జయాపజయాల తర్వాత దైవాధీనం. కానీ ఆ ధైర్యం కలగాలంటే ఈ అమ్మవారి పూజ చేస్తే ఆ యొక్క ధైర్యలక్ష్మి కరుణ కృప వల్ల ఆ యొక్క కార్యం సఫలీకృతమై అందరికీ, అందుకే ధైర్య సాహసయ లక్ష్మి అంటారు. సాహసం చేరా డిమ్మక ధైర్యలక్ష్మి వస్తుంది అన్నట్టుగా ఆ విధంగా ధైర్యం కలుగుతూ ఉంటుంది ఈ అమ్మవారిని పూజించడం ద్వారా. ఆ తర్వాత అమ్మవారిని మనం పూజించాల్సినటువంటి అమ్మవారు గజలక్ష్మి. గజము అనగా ఏనుగు, ఏనుగు లక్ష్మీ స్వరూపము, ఐశ్వర్య చిహ్నము. అమ్మవారి వాహనం కూడా తెల్లని ఏనుగు. తెల్లని ఏనుగు 2 ఉన్నాయి, ఒకటి ఇంద్రుడికి తెల్లని ఏనుగు ఉన్నది అమ్మవారికి, తర్వాత మహాలక్ష్మి అమ్మవారికి కూడా ఏనుగు వాహనంగా ఉన్నది. ఈ అమ్మవారు గజలక్ష్మి స్వరూపము. గజమును దర్శించిన వారికి లక్ష్మీ కృప కలుగుతుంది. గజాన్ని దర్శించిన, గజానికి నమస్కారం చేసిన, ఏనుగుకు మొక్కిన, ఏనుగుని దర్శించిన ఆ యొక్క లక్ష్మీ కృప కలుగుతుంది. కాబట్టి ఆ గజలక్ష్మి అమ్మవారిని పూజించిన వారందరికీ కూడా గజలక్ష్మి సంపూర్ణ కృప కలుగుతుంది. ఆ అమ్మవారి తర్వాత మనం పూజించినటువంటి అమ్మవారు సంతాన లక్ష్మి. సంతానం లేనటువంటి ఎవరైతే యువతీ యువకులు ఉంటారో, వివాహమై చాలా సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా సంతాన నపుత్రస్య గతిర్నాస్తి అని అంటారు. ఎందుకంటే రేపటి తరం ఉండాలి అంటే ఇప్పుడు సంతానం ఉండాల్సిందే. ఇది కాలగమనంలో నడుస్తూ ఉన్నటువంటి ఒక చక్రం, కాలగమన చక్రం. ఇది నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే సంతానం ఉండాలి. అటువంటి ఈ యొక్క సంతాన లక్ష్మిని పూజించడం ద్వారా, ఈ యొక్క సంతాన లక్ష్మిని పూజించడం ద్వారా సంతాన భాగ్యం కలుగుతుంది. ఎవరికైతే వివాహమై చాలా రోజులు ఇప్పుడు సంతానం వారందరికీ కూడా మనకు అష్టలక్ష్మిలో సంతాన లక్ష్మి అమ్మవారిని కూడా కుడివైపున అమ్మవారు ఒక బాలుని కూర్చొని పెట్టుకొని కనిపిస్తుంది. సంతాన లక్ష్మి, ఈ అమ్మవారిని పూజించిన తర్వాత మనందరికీ కూడా సంతాన లక్ష్మి కలుగుతుంది. ఆ తర్వాత మనం అమ్మవారిని పూజించాల్సినటువంటిది విజయలక్ష్మి. విజయము, మనకు గెలుపు కావాలి. ఎవరైనా కానీ గెలవాలి అని అనుకుంటారు, ఎవరు ఓడిపోవాలనుకోరు. ఏ పని చేసినా కానీ గెలవాలి అని అనుకుంటారు. అయితే గెలవాలి అని అనుకుంటే ఈ విజయలక్ష్మిని పూజించాలి. అర్జునుడు కూడా కురుక్షేత్ర యుద్ధం చేసే ముందు ఈ యొక్క విజయలక్ష్మి పూజ చేసి కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళాడని చెప్పి, అందుకే అతనికి విజయం కలిగింది కాబట్టి అతన్ని విజయుడు అని కూడా అన్నారని చెప్పేసి అంటారట. కాబట్టి మనందరికీ కూడా ఈ విజయలక్ష్మి పూజ చేయడం ద్వారా మనందరికీ సంపూర్ణంగా విజయం కలుగుతుంది. ఆ తర్వాత అమ్మవారికి విద్యాలక్ష్మి పూజ. విద్యాలక్ష్మి అంటే సరస్వతి రూపం. ఇక్కడ లక్ష్మీ రూపాన్ని సరస్వతిగా వర్ణిస్తున్నారు. శుద్ధ లక్ష్మీర్ మోక్షలక్ష్మీం జయలక్ష్మీం సరస్వతీం శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదాం అని అంటుంటారంటూ. ఈ విద్యాలక్ష్మిని పూజించడం ద్వారా విద్యా విజ్ఞానం దదాతి, విద్యా వినయం దదాతి, వినయం విజ్ఞానం దదాతి, విజ్ఞానం ధనం దదాతి అని అన్నారు. విద్య ఉన్నవాడికి వినయం ఉంటుంది, వినయం ఉన్న దగ్గర విజ్ఞానం ఉంటుంది, విజ్ఞానం దగ్గర ధనం ఉంటుంది. అంతేకాకుండా విద్య లేనివాడు వింత పశువని, విద్య రానివాడు ఎందుకు కొరగాడని రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం విద్య అందరికీ కూడా, చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి దగ్గర కూడా, దరిద్రులకి ధనవంతుల దగ్గర కూడా అందరూ చదువు వైపే పరుగులెడుతున్నారు. పెద్ద పెద్ద చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు చేసి ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి ఈ యొక్క విద్యాలక్ష్మి పూజనం జరుగుతుంది. అని మనందరికీ కూడా విద్యతో పాటు ముఖ్యంగా జ్ఞానం కావాలండి. చదువు ఉంటే సరిపోదండి. కొంతమంది చదువుకుంటారు కానీ అజ్ఞానులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక్కడ విద్యాలక్ష్మి పూజిస్తే కేవలం విద్యాలక్ష్మి అంటే కేవలం ఎడ్యుకేషనే కాదు,
మేనర్స్, సంస్కారం, సభ్యత, జ్ఞానము ఉండాలి. చదువుతో పాటు ఇవన్నీ కలుగుతాయి అటువంటి అమ్మవారిని పూజించడం ద్వారా. చివరిగా మనం పూజించాల్సిన అమ్మవారు ధనలక్ష్మి స్వరూపం. ధనం మూలం ఇదం జగత్ అన్నారు కాబట్టి ఎవరైనా ఎక్కడైనా ఏ పని చేసినా కానీ ధనం కోసమే చేస్తారు కాబట్టి ఆ ధనలక్ష్మి పూజ చేసిన వారందరికీ కూడా ఆ ధనధాన్యాలు సమృద్ధిగా కలుగుతుందని చెప్పి ప్రార్థిస్తూ జై బోలో శ్రీ అష్టలక్ష్మి మాతాకి జై, జై బోలో శ్రీ గణేష్ మహారాజ్కి జై. శ్రీ వినాయక మారేడుపల్లి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 34 సంవత్సరాలుగా ఇక్కడ వినాయకుడి పందిట్లో మన వినాయకుడికి వైభవపేతంగా పూజలు పునస్కారాలు జరుపుతూ వస్తున్నాం. 11 రోజులుగా ఇక్కడ ఉదయం సాయంత్రం సహస్రనామార్చన, గణపతి హోమం, గణపతి రుద్రాభిషేకం పూజలతో పాటుగా కాలనీలోని మహిళలందరినీ సామూహిక అష్టలక్ష్మి వ్రతాన్ని వినాయకుడి పందిట్లో జరుపుకోవడం జరుగుతుంది. 34 సంవత్సరాలుగా ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని భక్తి పారవశ్యంతో స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించి స్వామివారి ఆశీర్వాదాలు పొందుతూ వస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలు అనేది మనం స్వాతంత్ర పోరాటం ముందు నుంచి కూడా మనం వాడవాడలో చేసుకోమనేది ఆనవాయితీగా చేస్తున్నాం. వినాయక చవితి ఉత్సవాల వల్ల సామాజిక సాంఘిక సహజీవనానికి ఈ వినాయక చవితి ఉత్సవాలు ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు. హిందూ మత ఔన్నత్యానికి మరి హిందూ మతం యొక్క సంస్కృతికి సాక్ష్యమే, సామాజిక సహజీవనానికి ప్రతిరూపమే ఈ వినాయక చవితి ఉత్సవాలు. కేవలం ఈ ఖ్యాతి ప్రఖ్యాతి భారతదేశంలో మాత్రమే మనకి మాత్రమే చెందుతుంది. కులము వర్గము విచక్షణ లేకుండా ఈనాడు ఈ వినాయకుడి పందిట్లో అష్టలక్ష్మి వ్రతాన్ని మహిళలందరూ కూడా ఎంతో భక్తిపూర్వకంగా పాల్గొని మాతలిని మహాలక్ష్మీదేవిని పూజల ద్వారా వ్రతం ద్వారా మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తున్నారు. ఈ విధంగా ప్రతి వాడలో జరుగుతూ స్వామి వినాయక ఉత్సవాల్లో సహజీవనంతో సామూహికంగా పాల్గొనే ఏకైక అవకాశం లభిస్తుందని తెలియజేయడానికి గర్వపడుతుంది. ఇక్కడ వచ్చాము ఆల్రెడీ. సరే సార్, మనది అయిపోయిందా సార్? అక్కడ ఒకసారి మన మైక్లో ఇది అనౌన్స్ చేసేసాను సార్, కొత్తపల్లి.com ఆ వెబ్ ఛానల్లో ఉంటుంది. రేపు ఈవినింగ్, రేపు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వరకు అప్లోడ్ అవుతుంది. मैं तो थक गया हूँ, मुझे तो बहुत जोरों से भूख लगी है। महाराज कुंभकर्ण के लिए भोजन का प्रबंध किया जाए, अवश्य उसकी सुगंध से महाराज उठ जाएंगे।
हाथी की चिंगार से जगाओ। मैं तो थक गया हूं। मुझे तो बहुत जोरों से भूख लगी है। भूख। महाराज कुंभकर्ण के लिए भोजन का प्रबंध किया जाए। अवश्य उसकी सुगंध से महाराज उठ जाएंगे।